మంతా తుఫాన్ కారణంగా ఒంగోలు మండలంలోని సముద్ర తీర ప్రాంత ప్రజలు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ తెలిపారు. తాలూకా పోలీస్ స్టేషన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. తుఫాన్ కారణంగా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అలాంటి సమయంలో చెట్లు పడిపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ స్తంభాల వద్ద ఎవరూ ఉండవద్దని సూచించారు. సముద్ర తీర ప్రాంతం వారు సురక్షిత ప్రాంతాలకు రావాలన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు విపత్తును ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, సిబ్బందికి రెయిన్ కోట్స్ అందించడం జరిగిందన్నారు. ప్రమాదం సంభవించిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లిన వారిని బయటికి రావాలని ఇప్పటికే సందేశాలు పంపించడం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా 3 రోజుల పాటు బయటికి రావద్దన్నారు. అలాగే కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు ఎవరు సముద్ర స్థానాలకు, నదుల వద్దకు వెళ్లవద్దు అంటూ సూచించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున భక్తులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. దీని తుఫానుకి పోలీస్ శాఖ తరఫున ప్రిపేర్డ్నెస్ గురించి మా గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేమందరం రెడీగా ఉన్నాం. ఏదైతే తుఫాను ఎఫెక్ట్ అయ్యి ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోయినా వెంటనే దానికి రోడ్లు క్లియర్, చెట్లు పడి ఎక్కడైనా రోడ్లు కనుక ట్రాఫిక్ జాములు కానీ ఎట్లయినా అయి ఉంటే వెంటనే దాన్ని రెస్టోర్ చేయడానికి తగిన ఎక్విప్మెంట్ మరియు మున్సిపల్ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది యొక్క సహకారంతో ఇమ్మీడియట్ గా దాన్ని రెస్టోర్ చేయడానికి, మరియు ఒకవేళ కనుక తీవ్రమైన గాలులు వీచిన నేపథ్యంలో కరెంట్ పోల్స్ కానీ మిగతా ఏదైనా కానీ పడిపోయి కింద అలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా ట్యాకిల్ చేయడానికి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మరియు మున్సిపల్ సిబ్బంది మేము అంతా ప్రిపేర్డ్ గా ఉన్నాము. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా రెయిన్ కోట్స్ కానివ్వండి, డ్రాగన్ లైట్స్ కానివ్వండి, మరి ఎలక్ట్రిక్ కట్టర్స్ ఉంటాయి, వుడ్ కట్టర్స్, అవి మరి రోప్స్ కానివ్వండి, ఇవన్నీ మేము సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పొరపాటున ఎక్కడైనా ఎవరైనా నీళ్ళలో పడిపోతే గజ ఈతగాళ్ళను కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక 10 మందిని దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు కూడా మరి రేపు సోమవారం రోజు కార్తీక సోమవారం అని చెప్పి సముద్ర స్నానానికి కానీ ఎవరైనా వెళ్ళదలుచుకుంటే దయచేసి విరమించుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే సముద్రములో అలలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలెవరు అవసరమైతే తప్పితే ప్రయాణాలు కూడా చేయవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.